ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీకి ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గుంటూరులో 2 చోట్ల, నెల్లూరులో 2 చోట్ల, ప్రకాశంలో 1 చోట రీపోలింగ్ నిర్వహించాలని సీసీకి నివేదికలు పంపించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో వీవీప్యాట్ల స్లిప్పులను బయటపడి ఉండడంతో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఈసీని కోరారు. గుంటూరు, ప్రకాశంలో సాంకేతిక కారణాల వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఈసీకి జిల్లా కలెక్టర్లు లేఖ రాశారు. ఏపీలో రీపోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ హరిప్రియ. ఇటు నెల్లూరు జిల్లాలో 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత, అంటే దాదాపుగా కూడా ప్రశాంత వాతావరణంలో నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ముగిసాయి. అయితే ఎన్నికలు ముగిసిన 2 రోజులకే, అంటే 14వ తేదీ, 15వ తేదీ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 133, 134 పోలింగ్ బూతుల్లో వీవీప్యాట్లలో ఓటర్ల స్లిప్పులకు సంబంధించి, ఏదైతే వీవీప్యాట్లో నమోదయ్యేటటువంటి ఓట్లకు సంబంధించినటువంటి స్లిప్పులు భారీగా కూడా గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పడి ఉండడాన్ని స్థానిక విద్యార్థులు గుర్తించారు. వారు మీడియాకి సమాచారం ఇవ్వడంతో మీడియా అక్కడికి చేరుకొని వాటిని పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకి సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వెంటనే అధికారులని విచారణకు ఆదేశించారు. అక్కడికి చేరుకున్నటువంటి ఆర్డీఓ ఎన్నికల అధికారి, అదేవిధంగా ఎంఆర్ఓ విద్యాసాగర్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకుని తమ సిబ్బంది ద్వారా వెంటనే ఆ వీవీప్యాట్ స్లిప్పులను అక్కడికక్కడే దగ్ధం చేసినటువంటి పరిస్థితి. దగ్ధం చేయడంతో సీరియస్ అయినటువంటి జిల్లా అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది కూడా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విచారణ చేపట్టి తమకు నివేదిక జారీ చేయాలని చెప్పడంతో రాత్రి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆత్మకూరుకి చేరుకుని అక్కడ పరిశీలించి అక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా నివేదిక రూపంలో రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించడం జరిగింది. ఆ తర్వాత, అంటే నిన్న జిల్లాటు ఆత్మకూరుకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఆర్డీఓ చిన్నరాముడు, అదేవిధంగా ఎంఆర్ఓ ఏపీఓ అనమాట, ఇద్దరు కూడా విద్యాసాగర్ ఇద్దరిపైన కూడా క్రిమినల్ కేసుల్ని నమోదు చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. డిఎస్పీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. అది తెలిపిన మరి కాసేపటికే రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక కూడా పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఒక సిఫార్సును కూడా పంపించడంతో దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో 133, 134 పోలింగ్ బూత్లు కూడా ఉండడం గమనార్హం. అంటే ఇక్కడ వీవీప్యాట్లు బయటకు పడడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి తెలుస్తోంది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, రీపోలింగ్ కి ఎప్పుడు సమయం వెచ్చిస్తారనేది మాత్రం ఇవాళ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా పరిస్థితి తారుమారు అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా కూడా చెదురుముదురు ఘటనలు మినహా దాదాపు ఎన్నికలు అనేది కూడా ప్రశాంతంగా జరిగినటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో కనిపించాయి. అయితే వీవీప్యాట్లలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని స్లిప్పులు బయటపడడంతో అయితే అధికారులు మాత్రం దీనికి తమదైన శైలిలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాక్ పోలింగ్ సమయంలో కూడా ఇవి బయటపడలేదు. ఏదైతే శిక్షణ ఇటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే సమయంలో దీనికి సంబంధించినటువంటి వీవీప్యాట్ల స్లిప్పులు బయటపడ్డాయి. అవన్నీ కూడా అక్కడ చెత్త చెదారాల్లో కలిసిపోవడంతో దీనిపైనే మేము దృష్టి పెట్టలేదని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని సైతం అక్కడ వీవీప్యాట్ లో వచ్చినటువంటి స్లిప్పులను సైతం వెంటనే దగ్ధం చేయాల్సినటువంటి అధికారులు వాటిని కామ్ గా కూడా పక్కన పడేయడం ఒక వివాదానికి అయితే తెరలేపిందని చెప్పవచ్చు. మరోవైపు వీవీప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పులు బయటపడడంతో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు వాటిని భద్రపరిచి దానిపైన విచారణ చేపట్టాల్సి ఉండగా వాటిని స్పాట్ లోనే దగ్ధం చేయడం కూడా వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇద్దరు అధికారులపైన కూడా ఇటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలకు కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి చేసినటువంటి సిఫార్సులో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో 133, 134 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా ఒక సిఫార్సులు జారీ చేసింది. దీంతో సిఈసి నిర్ణయం ఏం తీసుకుంటున్నారనేది వేచి చూడాలి. ఒకవేళ రీపోలింగ్ అని నిర్వహిస్తే ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారు, ఇతరత్ర తేదీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే రీపోలింగ్ కోసం ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఆత్మకూరులోని ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం దీనిపై నోరు మెదకపోవడం కూడా
ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికి వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పైగా ముత్యాలరాజు జిల్లా కలెక్టర్ ఆయన వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా 2 కేంద్రాల్లో అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిఫార్సు అయితే పంపించున్నారు. మరి దానికి సంబంధించి నిర్దేశిత ప్రకటన అయితే ఇంతవరకు జారీ కాలేదని చెప్పి ఆయన కూడా డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు మాత్రం నాకు ఏర్పాట్లు అయితే సిఈసి ఆదేశాల మేరకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి. ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గుంటూరులో 2 చోట్ల, నెల్లూరులో 2 చోట్ల, ప్రకాశంలో 1 చోట రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి నివేదికలు పంపించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో వీవీప్యాట్ల స్లిప్పులు బయటపడి ఉండడంతో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఈసీని కోరారు. గుంటూరు, ప్రకాశంలో సాంకేతిక కారణాల వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఈసీకి జిల్లా కలెక్టర్లు లేఖ రాశారు.